నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని తర్తూరు గ్రామ సమీపంలోని విపనగండ్ల రాస్తవాగులో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల సమస్యలను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ కార్యదర్శి నవ్యసానితో కలిసి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పికిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, 200 పని దినాలు అమలు చేయాలని, వేసవి అలవెన్స్, పనిముట్లు, కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. పికిలి వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఏదైతే ఈరోజు మనం చేసేటువంటిది ఈ ఉపాధి, గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాం. మీ భాషలో కరువు పని అంటారు. కరువు పని అని ఫస్ట్లో. ఈ పథకం 2005లో ఈ పథకం ఎవరు ప్రేమతో మనకేం ఊకి ఇవ్వలే. ఇక్కడ 2005లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మనం మంత్రి పదవులు తీసుకోకుండా పెద్ద ఎత్తున పోరాడి దీన్ని సాధించుకున్నాం మనం. అయితే ఇక్కడికి ఢిల్లీ నుంచి మనకి ఇక్కడ రావడానికి మన రాష్ట్రానికి 2 సంవత్సరాలు పట్టింది. 2007లో ఈ పథకం అమలైంది. అప్పట్లో పనికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమి? 100 రోజులు పని, 100 రూపాయలు కూలీ. ఇవో చెప్పుకున్నారు ఏమంతే కదా. 100 రోజులు పని, 100 రూపాయలు కూలీ. అట్లా దీన్ని మొదట స్టార్ట్ చేశారు. దాంట్లో ఎవరైతే పని కావాలని అడుగుతారో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు ఇవ్వాలని చట్టం ఉంది. ఆ చట్టంతో పాటు ఏం పోరాడినా మనం అడిగిన జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 100 రోజులు పని చూపాలని ఉంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? పనిముట్లు ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేశాం. సలిక కానీ, పార కానీ, గంపలు కానీ అవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి స్కీము మనం రాను ఇప్పుడు దాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మనం పరిశీలిస్తే ఈ ఉపాధి హామీ పని పెట్టిన తర్వాత పేదల్లో కనీసం గంజి తాగుతున్నారు, ఆర్థికంగా కొంచెం బాగుపడినారని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక సర్వే వచ్చింది. ఆ తర్వాత ఏంటి పని? అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఎట్లా తూర్చుపడాలనేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు గత 10 సంవత్సరాలుగా. ఇప్పుడు ఎట్లా ఉంది? 100 రోజుల పని అయితే ఆ రోజు 100 రూపాయలు, 2005కు 100 రూపాయలు సరిపోయింది. ఈరోజు 100 రూపాయలు కూలి సరిపోతుందా? అయితే మనం ఎంత అడుగుతున్నాం? పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పుడు ఏదైతే ధరలు అన్నీ మొత్తం పెరిగినాయి, ఆ ధరలకు అనుగుణంగా కనీసం 600 రూపాయలు కూలి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇదేం గొంతెమ్మ కోరిక కాదు. కాబట్టి దీనికి అనుగుణంగా మనం అడిగినాం 600 రూపాయలే కాదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 100 రోజులు కాదు, 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పేసి కూడా కొట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? మనం ఏదైతే ఈ పెంచాలని 200 రోజులు పని, 600 కూలి పెంచాలంటే ఇప్పుడు ఏం చేశారు? 125 రోజులకు పెరిగిందా? పెంచినారు. ఎవరు చెప్పడంలే, పెరిగింది. అదే రకంగా కూడా కూలి ఎంత పడుతుంది? 300. అదే అట్లా కాదు, మనం మీకు ఎంత కూలి పడుతుందో చెప్తాం. మనం 300 రూపాయలు మినిమం ప్రభుత్వము కూలి జీవోపాధి చేసింది. అంటే మన పోరాటం వలన ఈరోజు 100 రూపాయలు అనేటువంటిది 300 రూపాయలు కూలి పెరిగింది. మినిమం అంటే కూడా 250, 270 రూపాయలు, 250 కానీ మినిమం పడుతుంది నీకు. అంటే మనం పని చేసేదాన్ని బట్టించి దీన్ని కూడా ఎక్కడ పని ఇవ్వాలా, ఎక్కడైతే మెత్తని చోట పని ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మనకన్నా కొంచెం మేలు ఇక్కడ వాగులు, వంకలు, చెరువులు, చేనులు అవన్నీ ఉన్నాయి. కొన్ని నీటి మునుకున్నటువంటి ప్రాంతాల్లో అయితే అక్కడ పనులే ఉండవు. అంటే ఇప్పుడు మన ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే 125 రోజులు కాదు, కనీసం 200 రోజులు పని కల్పించాలా. ఎక్కడైతే చట్టంలో ఒకటి ఉంది, బిల్లుల కోసం ఎదురు చూడడం కాదు, వారంలోపు బిల్లు పడమని చెప్పేసి చట్టంలో ఉంది. మరి ఆ రకంగా బిల్లు జాప్యంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఈ మన ఉన్నటువంటి డబ్బులు ఏం చేస్తుంది? మనకి ఇచ్చేటువంటి ఉపాధి డబ్బులను కూడా నువ్వు ఎన్టీఆర్ బిల్లింగ్ కట్టినా, రాజశేఖర రెడ్డి బిల్లింగ్ కట్టినా, జగన్మోహన్ రెడ్డి బిల్లింగ్ కట్టినా ఈ బిల్లింగ్లకు నీ డబ్బులు వాడుతున్నారు. అంటే పాదులు తీస్తుంటాం కదా మనకు, ఆ పాదులకు సంబంధించి కూడా మనకు ఆ డబ్బులు కట్ చేస్తారు. సిమెంట్ రోడ్లకు కట్ చేస్తారు, ఈ రైతుల రోడ్లకు కట్ చేస్తారు. అంటే మనకి ఇచ్చేటువంటి డబ్బులు మొత్తం కూడా డైవర్ట్ చేసి పనిని తగ్గించే దానికోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకొరకే మనం ఏం చెప్తున్నాం? వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలుగా, వ్యవసాయ కూలీలుగా ఈరోజు ప్రభుత్వము వ్యవసాయకులకు ఇచ్చేటువంటి దినసరి కూలీ వేతనం మినిమం 600 ఉండాలి అనేటువంటిది మన డిమాండ్. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పారు?
ఏదైతే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ ఉపాధి పథకం అంటారు దీన్ని, అంటే దీనికి పేరు మార్చి విబి రామ్జీ అనేటువంటి ఒక పేరు తీసుకొచ్చారు. మరి మహాత్మా గాంధీ పేరు ఉండడం వల్ల ఈ పథకానికి ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఏం లేదు. అంటే ఈరోజు ఆ పేరును మార్చి ఈరోజు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. విబి రామ్జీ పథకం వలన ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఒరిగిందా, వ్యవసాయ కూలీలకు ఏమన్నా కూలి పెరిగిందా అంటే పెరిగింది ఏం లేదు. కూలీ రేటు ఏదైతే ఉందో అదే ఉంది తప్ప. అందుకొరకే ఈరోజు ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం, పాత విధానాన్ని కొనసాగించాలి. ఈరోజు చెప్తున్నారు మీరు పొద్దున లేస్తే ఈరోజు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 11 గంటలకో 10 గంటలకే మనం ఇంటికి పోవాలా. అలాంటప్పుడు 5 గంటలకు మనం వస్తే వచ్చేటువంటి 2-3 వెనుకబడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయాల్సిందే. వచ్చేటువంటి ఎవరైతే పని దగ్గర ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. అంటే దీనికల్లా కారణం ఏంటి? ఫేస్ యాప్ పెట్టారు. ఫేస్ యాప్ ఎంతవరకు కరెక్ట్? అది తమ్ము తీసుకోదు, వయసు తీసుకోదు, కళ్ళను తీసుకోదు, చేతులు తీసుకోదు, అక్కడ పని జరగదు. అంటే దీనివల్ల మనకే కాదు టెక్నికల్ అసిస్టెంట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా దిక్కుదోచిన పరిస్థితి ఉంది. మనం ఏమంటాం, మా ఫీల్డ్ అసిస్టెంట్ కూలేయలేదు, మాకు కూలే వాళ్ళంటే ఎక్కడ పడుతుంది? ఫేస్ యాప్కే టైం సరిపోతుంది. ఇట్లా ఇక్కడ 10 గ్రూపులు కింది మీదకుంటే ఆ 10 గ్రూపులకు మనం వేసేసరికి ఫీల్డ్ అసిస్టెంట్ పని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకొరకే ఏదైతే ఈ ఉన్నటువంటి ఫేస్ యాప్ను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు ఎర్ర టెండర్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, చట్టంలో ఉంది అక్కడ మంచినీళ్ళు ఇవ్వాలి, మజ్జిగ ఇవ్వాలి, 5 కిలోమీటర్లు దాటితే రవాణా కూడా కూలి ఇవ్వాలని చెప్పేసి ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉంది. మరి ఇది ఎవరు అడగాలి? కర్ణమ్మ అడిగా, సార్ ఇద్దరు ఎన్నికి పోతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అంటే. అందుకొరకే మనం ఏమంటున్నాం, ఫేస్ యాప్ వల్ల కూడా వ్యవసాయ కూలీలు నష్టపోతూ ఉన్నారు. దీన్ని తక్షణమే ఫేస్ యాప్ రద్దు చేయాలి. ఒకటే కాదు, 1 పూట 2 పూటల ఫేస్ యాప్ను కూడా మనం పోరాటం చేసి దాన్ని రద్దు చేపిస్తున్నాం. అందుకొరకే మీరందరూ కూడా ఏదైతే వ్యవసాయ కూలీలుగా ఈరోజు ఇచ్చేటువంటి చట్టం, ఇది మన చట్టం, మన హక్కు. ఇది ఈరోజు ఉన్నటువంటి పనులు లేని సమయంలో ఖచ్చితంగా కూడా ఇంకో చట్టం ఉంది. ఎక్కడైతే పనులు చూపలేదో 15 రోజులు పనులు చూపకపోతే మనకు అక్కడ ఆ చట్టంలో కనీసం 50% వేతనం ఇవ్వాలని చట్టం ఉంది. మరి ఇది ఎక్కడ అమలవుతా ఉంది? మనం ఏమనుకుంటున్నాం, ఏముదలేమ్మా మనకు ఉందా చట్టం అంటున్నాం మనం. లేదు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, పక్కల అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయి. అందుకొరకే మనం వ్యవసాయ కూలీలుగా ఇచ్చేటువంటి వేతనాన్ని 600 రూపాయలు వేతనం ఇవ్వాలి. ఎండాకాలంలో మజ్జిగ వేయాలి, టెంట్లు వేయాలి, అవసరమైతే మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది చట్టం ఉంది. అవన్నీ అమలు చేసేదానికోసం కూడా రాబోయే కాలంలో సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలుగా మనమందరం కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు పోరాటం చేసి ఈ హక్కులను సాధించుకుంటే తప్ప ఈ ప్రభుత్వాలు మనకు హక్కులను ఇవ్వవు. ఎందుకొరకంటే ధరలు పెరిగినాయి. ఈరోజు కనీసం 3 పూటల తినేటువంటి పరిస్థితి లేదు. పిల్లల చదువులు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, పెట్రోలు, డీజిల్ అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్ప మన కూలీ పెరగడం లేదు. ఆ రకంగా ఆయన చెప్తున్నాడు, మోడీ గారు నిన్న హైదరాబాద్ వచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు మీటింగ్లో, మీరు ఎవరు కూడా విదేశీ వస్తువులను కొనొద్దండి, మీరు విదేశీల వస్తువులపైన వ్యాపారం చేయడం వల్ల మనం నష్టపోతున్నాం. ఇంకోరు చెప్తా ఉన్నాడు, మీరు బంగారు కొనాకండి అంటున్నాడు. అంటే పేదలు మనం బంగారు కొనొద్దంట. బంగారు ఎవరు కొనాలంట? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, పక్కన ఉండే రేవంత్ రెడ్డి, పెద్ద పెద్ద వాళ్ళు బంగారు కొనాలంట. మనం కొంటేనేమో బంగారు రేటు పెరుగుతుంది అంటున్నాడు. సిగ్గుందా నరేంద్ర మోడీ గారికి? ఈరోజు మనం చెప్తున్నాం, పేదలు కనీసం కట్నాలు కానుకలకు ఇవ్వడానికి బంగారం ఆకాశాన్ని నడుతుంది. 1,50,000, 1,70,000 అంటే దాదాపు 2 లక్షల రూపాయల తులం బంగారు ఉంటే ఒక పేదవాడు, ఒక వ్యవసాయ కూలి వాళ్ళ బిడ్డకి ఏ రకంగా పెళ్లి చేయగలుగుతాడు? పక్కన తమిళనాడు రాష్ట్రంలో మనం ఆడపిల్లకు పెళ్లి చేస్తే 8 గ్రాముల బంగారు ఇస్తుంది ఆ రాష్ట్రంలో. టీవీకే విజయ్ కొత్తగా పార్టీలో స్థాపించినాడు ఆయన. మరి ఇక్కడ మోడీ ఏం చెప్తున్నాడు, మీరు బంగారు కొనాకండి అంటారు. నిన్న పేపర్లో మీరు చూడండి, మన ఇంటికి పోయి అదే వాళ్ళు బంగారు కొనాకని అంటే బంగారు మనం కొంటే బంగారు ధరలు పెంచుతున్నారు. మీరు ధరలు అదుపు చేయండి. పేదవాళ్ళకు ఏదైతే అవసరం ఉందో ఆ రకంగా ఈరోజు పేదవాళ్ళను పేదవాళ్ళుగా ఉండడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా రాబోయే కాలంలో మన ఉపాధి హామీ పనిని రక్షించుకోవాలి. ఈ పనిని ఏదైతే ఈరోజు విబి రామ్జీ పేరు పెట్టారు, ఈ పథకం చాలా దుర్మార్గమైంది. దీనివలన వ్యవసాయకులకు ఉపాధి లేకుండా పోతా ఉంది. మనకే కాదు, ఈరోజు అనేక మంది కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు, ఆ రకంగా టెక్నికల్ అసిస్టెంట్లు కూడా కొత్త పోస్టులు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా పర్మనెంట్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకొరకే ఈ అన్ని అంశాలపైన కూడా మీరు పెద్ద ఎత్తున ఆ రకంగా కూడా ఉద్యమాల్లో పాల్గొనాలి. ప్రతి వ్యవసాయ కూలి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా? ఒక్కసారి ఎంపీ అయితే పెన్షన్ వస్తుంది. ఒక్కసారి ఎమ్మెల్యేకే కాదు, ఎమ్మెల్యే 10 సార్లు అయితే కూడా 10
భార్యకుంటే భర్తకు రాదు, భర్తకుంటే భార్యకు రాదు. భార్యకే కాదు భర్తకు సరే ఒకరికి ఇచ్చినా మంచిదే. ఆ ఇంట్లో వికలాంగురాలు భర్త చనిపోయిన కోడలుంటే కనీసం ఆ రేషన్ కార్డులో పెన్షన్ అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా ఎక్కడ మీ సచివాలయంలో ఆన్లైన్ చేస్తే దాని పరిస్థితి మనకు ఉంది. అందుకొరకే ఈ రోజు మనం అడుగుతున్నాం, ఏదైతే కొత్త పెన్షన్లు ఇవ్వాలి, ఈ రోజు ఇచ్చే 4,000 రూపాయల పెన్షన్ కాదు, కనీసం మినిమం పెన్షన్ కూడా పేదవాళ్ళకి అందరు కూడా 10,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో వస్తాయి. మళ్ళీ ఆ రోజు మనం చెప్పాం, ఆ రోజు 5,000 పెన్షన్ ఇవ్వాలన్నాం. మరి చంద్రబాబు నాయుడు జగన్ 3,000 ఇచ్చాడు, నేను 4,000 ఇస్తున్నాడు తప్ప కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వలేదు. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, కొత్త పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, వ్యవసాయ కూలీలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఈ అమలు కోసం మీరందరూ కూడా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలి, ఈ పనిని కాపాడుకోవాలి. ఈ పని మనదే. ఎందుకోసం అంటే ఈరోజు చూడు, ఈ కాలువలు మరి తీయడం వల్ల, వాగులు శుభ్రం చేయడం వల్ల నీళ్లు శుభ్రంగా పారుతుంది. రైతులకు ఉపయోగపడేటువంటి కాలువలు ఉన్నాయి. ఇలాంటి ఉపాధి పనిని పరిరక్షించుకోవడానికి కోసం మనందరం కూడా కష్టపడి ఉద్యమాల్లో పాల్గొని కార్యక్రమంలో మీరు పాల్గొని జయప్రదం చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మీ అందరికీ, నవసానికి ధన్యవాదాలు. పిల్లల గారికి సెలవు.